డియర్ ఫోకస్. ఈరోజు మనం కొన్ని ఇంగ్లీష్ వాక్యాల గురించి నేర్చుకుందాం. ఫస్ట్, దట్స్ వై ఐ కమ్ హియర్. కమ్ అనగా తెలుగులో అర్థం రావడం. దట్స్ వై ఐ కమ్ హియర్ అనగా అందుకే నేను ఇక్కడికి వచ్చాను. వై డూ యూ థింక్ సో. వై అనగా తెలుగులో అర్థం ఎందుకు. థింక్ అనగా తెలుగులో అర్థం ఆలోచించడం. వై డూ యూ థింక్ సో అనగా ఎందుకు ఇలా అనుకుంటున్నావు. ప్లీజ్ డోంట్ ఆర్గ్యూ విత్ మీ. ప్లీజ్ అనగా తెలుగులో అర్థం దయచేసి. ఆర్గ్యూ అనగా తెలుగులో అర్థం వాదించడం. మీ అనగా తెలుగులో అర్థం నాతో. ప్లీజ్ ప్లీజ్ డోంట్ ఆర్గ్యూ విత్ మీ. ప్లీజ్ అనగా తెలుగులో అర్థం దయచేసి. ఆర్గ్యూ అనగా వాదించడం. మీ అనగా తెలుగులో అర్థం నాతో. ప్లీజ్ డోంట్ ఆర్గ్యూ విత్ మీ అనగా తెలుగులో అర్థం దయచేసి నాతో వాదించవద్దు. హూ ఫోర్స్డ్ యూ. ఫోర్స్డ్ అనగా తెలుగులో అర్థం బలవంతం. హూ అనగా తెలుగులో అర్థం ఎవరు. యు అంటే నిన్ను. హూ ఫోర్స్డ్ యూ అనగా తెలుగులో అర్థం నిన్ను బలవంతం ఎవరు చేశారు. ఇట్ వాస్ డిస్గస్టింగ్. డిస్గస్టింగ్ అనగా తెలుగులో అర్థం అసహ్యంగా. ఇట్ వాస్ డిస్గస్టింగ్ అనగా అది అసహ్యంగా ఉంది. డు యూ రియల్లీ హ్యావ్ టు గో. రియల్లీ అనగా తెలుగులో అర్థం నిజంగా. యు అనగా తెలుగులో అర్థం మీరు. గో అనగా తెలుగులో అర్థం వెళ్ళడం. డు యూ రియల్లీ హ్యావ్ టు గో అనగా మీరు నిజంగా వెళ్ళాలా. ఐ వాంట్ టు సీ యూ. సీ అనగా తెలుగులో అర్థం చూడడం. ఐ అనగా తెలుగులో అర్థం నాకు. యు అనగా తెలుగులో అర్థం నిన్ను. ఐ వాంట్ టు సీ యూ అనగా నాకు నిన్ను చూడాలని ఉంది. హూ ఈజ్ షౌటింగ్ దేర్. షౌటింగ్ అనగా తెలుగులో అర్థం అరవడం. హూ అనగా తెలుగులో అర్థం ఎవరు. హూ ఈజ్ షౌటింగ్ దేర్ అనగా అక్కడ ఎవరు అరుస్తున్నారు. వేర్ విల్ యూ బి టుమారో. టుమారో అనగా తెలుగులో అర్థం రేపు. వేర్ అనగా తెలుగులో అర్థం ఎక్కడ. వేర్ విల్ యూ బి టుమారో నీవు రేపు ఎక్కడ ఉంటావు. డోంట్ లాఫ్ ఎట్ అదర్స్. లాఫ్ అనగా తెలుగులో అర్థం నవ్వడం. డోంట్ లాఫ్ ఎట్ అదర్స్ అనగా ఇతరులను చూసి నవ్వవద్దు. డోంట్ లాఫ్ ఎట్ అదర్స్ అనగా తెలుగులో అర్థం ఇతరులను చూసి నవ్వవద్దు. ఐ విల్ డూ ఇట్ లేటర్. ఐ అనగా తెలుగులో అర్థం నేను. లేటర్ అనగా తెలుగులో అర్థం తర్వాత. ఐ విల్ డూ ఇట్ లేటర్ అనగా నేను తర్వాత చేస్తాను. డిడ్ యు గో. గో అనగా తెలుగులో అర్థం వెళ్ళడం. డిడ్ యు గో అనగా మీరు వెళ్ళారా. ఈజ్ దట్ మీ. మీ అనగా తెలుగులో అర్థం నేను. ఈజ్ దట్ మీ అనగా అది నేనేనా. ఐ మస్ట్ డూ దిస్. మస్ట్ అనగా తెలుగులో అర్థం తప్పకుండా. డూ దిస్ అనగా తెలుగులో అర్థం చేయడం. ఐ మస్ట్ డూ దిస్ అనగా నేను తప్పక ఇది చేస్తాను. డూ యూ హ్యావ్. హ్యావ్ అనగా తెలుగులో అర్థం ఉండడం. డూ యూ హ్యావ్ అనగా మీ దగ్గర ఉందా. టు బి హానెస్ట్. హానెస్ట్ అనగా తెలుగులో అర్థం నిజాయితీ. టు బి హానెస్ట్ అనగా నిజాయితీగా చెప్పాలంటే. గెట్ రెడీ. రెడీ అంటే తెలుగులో అర్థం సిద్ధంగా. గెట్ రెడీ అనగా సిద్ధంగా ఉండండి. ఆల్ రైట్ అనగా తెలుగులో అర్థం అయితే సరే. ఆర్ యు దేర్. దేర్ అనగా తెలుగులో అర్థం అక్కడ. ఆర్ యు దేర్ అనగా మీరు అక్కడ ఉన్నారా. వై డిడ్ యు ఆస్క్. ఆస్క్ అనగా తెలుగులో అర్థం అడగడు. వై అనగా తెలుగులో అర్థం ఎందుకు. వై డిడ్ యు ఆస్క్ అనగా ఎందుకు అడిగారు.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని ఇంగ్లీష్ టాపిక్స్ కోసం అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.